పేలిందా? అరే రే ఫుటేజ్ మిస్ అయ్యింది. హ్యాపీ బర్త్డే పక్కన ముంజాలు తిన్నా, కాకపోతే డజన్ తిన్నారా ముంజాలు. నేను 2 డజన్లు పట్టుకొచ్చిండే, డజన్ ముంజాలు తినేసిన, కాకపోతే సరిపోలేదు అసలు. కొంచెం కూడా ఏమంత ఫరక్ అనిపించలేదు. సో అందుకని చెప్పి పోయేమని తిందామని చెప్పి తిన్నాను పోతున్నా. మా వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడికి పోయారు, వాళ్ళు వస్తారు. నేను తినేసి వచ్చేవరకు వాళ్ళు వచ్చేసరికి పోయి అట్లా చాయ్ ఓపెన్ పోయి చాయ్ తాగకుండా ముచ్చట్లేదు, లేకపోతే చిన్న ఇంట్లో కూర్చొని ముచ్చట్లేదు. ఫస్ట్ నేను పోయి మా తినేసి వస్తే ఆకలి అయితే. సో గాయస్, మా చిన్నగాంది బర్త్డే ఉంది రేపు. సో ఇవాళ కేక్ కటింగ్ ప్లానింగ్ అదంతా. ఇప్పుడు కేక్ కటింగ్ చేయాలనుకుంటున్నాం. సో అది దొరికిపోతే అనుకో కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ అంతా చేస్తాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ వ్లాగ్ నేను ఎండ్ చేస్తే అది అక్కడితో ఎండ్ చేసి ఇది ఇంకో కొత్త బ్లాగ్ పెడతాను, లేకపోతే మొత్తం కంబైన్ చేస్తాను. అంటే ఎడిటింగ్ చేసేప్పుడు చూస్తాను. ఒకవేళ లెంత్ అయిపోతానేమో అది అక్కడికి బంద్ చేసి ఇక్కడ నుంచి కొత్త బ్లాగ్ షురూ చేస్తాను. సో ఒకవేళ ఈ కొత్త బ్లాగ్ షురూ చేస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఇప్పుడే నేను లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి, సో ఇందాక చూసారు కాబట్టి ఇప్పుడే నేను బిర్యానీ తెచ్చుకోవడం జరిగింది పార్సల్. సో ఇప్పుడు అది తినేసి తదుపరి కర్తవ్యం ఏమైనా చూసుకుందాం. సో ఇది ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, బిర్యానీ అట్లా చూడకూరి ఏందా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా అని చెప్పేసి. ఆ ఉల్లిగడ్డ బాగాలేదు, అది రౌండ్లో లేకుండే, అది కొంచెం ఇట్లా 2 పచ్చలు అది ఇట్లా వచ్చిన ఉండే. మళ్ళీ దాని లోపల ఏదో కొంచెం ఇట్లా ఉండే, ఆ లేయర్ తీసేసి అట్లా ఎట్లా పడితే అట్లా కట్ చేసిన. సో అదొకటి. ఇంకోటి బిర్యానీ ఇది నార్మల్గా పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, నార్మల్ ఇక్కడ ఈయనే మన గౌలిపురాల బిర్యానీ పాయింట్ దగ్గర ఒకటి ఏదో ఉంది చిన్న పాయింట్, అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. చూద్దాం టేస్ట్ చేద్దాం ఎట్లుందో. టేస్ట్ చెప్తాను ఇప్పుడే చెప్పేస్తాను. వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ టెల్ యూ. బాగుంది, చాలా బాగుంది. తిందాం. సో మన వాళ్ళు కేక్ పట్టుకొచ్చారు. నేను రోహిత్ గారు 11 కాడికి వెళ్తా అన్నాడు. ఆల్రెడీ చింటూ గారు, కౌశిక్ గారు వచ్చారు. సో కొంచెం అనుకునేసి బాగానే కేక్ కట్ చేసి చేద్దాం, ఓకేనా? తీసుకో. ఇప్పుడు చూడు, ఇప్పుడు అది చిన్నగానే దావత్ కోసం గెలుకుదామని నాటకాలు తింటారు, మాట్లాడు డ్రామాలు తింటారు ఇప్పుడు. ఏ బాయ్ క్యా బాతే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బ్రో. సో ఇప్పుడు ఏమంటారు, ఇది బడ్జెట్ మ్యూట్ పెట్టరా. ఇప్పుడు దావత్ బడ్జెట్ 4,000 కదా. నేను 3,000 చేసిండే, తర్వాత ఇవి పెంచిండు, ఈ 4,000 ఆ 4,000 చేసిండు. ఎవరు వచ్చినా ముఖం చూస్తున్నాం రా. ఏంది రోహిత్ ఆడ పెంచేది, ఏంద్రా ఇడు. అవురా దిలీప్, పెంచినావు కదరా నువ్వు బడ్జెట్? చెప్పు గట్టిగా చెప్పురా. చెప్పు ఏమో అంటున్నాడు. రోహిత్ ఆడు వచ్చలేగా అంటుండు. ఏది అది 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 మనం తీసుకుపోయినా మాడికి చేయలేడు అంటే మేము పిస్తావు తీసుకోవాలి. నువ్వు రాలే, వచ్చినట్టు నువ్వు రాలేవా? రీసెంట్గా కాదు, నాది అయిపోయిన తర్వాతనే కదా మంది ఆడికి మన ట్రిప్కి వచ్చిన తర్వాతనే, గోవాకి అది కేరళకి వచ్చిన తర్వాత. అమ్మో ఇటు చూసినావా అయితే నాటకాలు ఆడుతాడు. మరి వీళ్ళిద్దరు ఇచ్చినప్పుడు తీసుకున్నాం, మరి క్విక్ మారకుండా అప్పుడేం అనలేవు ఎందుకో. అరే ఎక్కువైందిరా మీ బడ్జెట్, నేను కొడతా పైసలు మీకు అనలేవు. మరి ఇప్పుడు రెడీ ఉన్నావా? మరి ఎందుకు, మరి ఏది వసూలు చేయాలి?
అవన్నీ అనవసరం. వీళ్ళకి అన్నావా మరి? వీళ్ళిద్దరు దావత్ ఇచ్చినప్పుడు అన్నావా రోహిత్ అని వసూలు చేయాలి ఫస్ట్ అని చెప్పి అన్నావా? నేనేం చెప్పినా, నేను ఫస్ట్ చెప్పినా కదా ఇటు నాటకాలు ఇంత చూడరు ఈ డ్రామాలు ఎట్లుంటాయి ఇప్పుడు అని చెప్పినా కదా. చూస్తురా తెలుసురా అందరికి, పీపుల్ నో. ఎవరిద్దరు నడవా అంటే నీకేం కావాలి చెప్పు, నేను చెప్పు నీకేం కావాలి. రాకీ బాయ్, హ్యాపీ బర్త్డే రాకీ బాయ్. ఈ పేరు ఇదే రాపించినందుకు మా వాడు అప్సెట్ అవుతుండు. ఏమని రాపించాడు రా? ఇదే సేమ్ గేమ్ వద్దు మోనిగా రాపించారు. ఇక పుట్టినరోజు రోజు ఎందుకు పోనీ? అరే అందులో పెట్టక రా, అందులో పెట్టక, అది తీసే పక్క పెట్టే అట్లా పడుతుందంట ముందంతా. అందుకే సైడ్ కేక్ లో పెట్టి సైడ్ పెట్టిందంట. ఇడు హోటల్ జోకి తెలియదు అంతా. పేలిందా? అరే రే ఫుటేజ్ మిస్ అయ్యింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కాకీవర్, హ్యాపీ బర్త్డే టు యూ. అరే హ్యాపీగా కట్ చేసుకొని రా, బాధపడుతుండు వాటి కింద పడ్డందుకు. అంటే మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ టైం రీస్టార్ట్ చేయమంటుంది. कौशिक भाई, अभिषेक भाई ये केक नहीं पहले तो अच्छा बनाया होगा वो यार केक बड़ी पिया वारा चिना राके भाई के नी कंट्रीब्यूशन का సరే సరే పో పో నోట్ పెట్టుకో. కేక్ మాట్లాడు. కేక్ ఆ కేకే రా, కేక్ గురించి చెప్తున్నాను. అంటే చిండు బోరా బోరా ఎవడొక్కడు ఓరిమే లాగులు చేస్తారేమరా అన్ని లాగ్ స్టార్లు. బొట్టు అక్షంతలు వద్దా? అరే 0.5 అనేది ఇవ్వాలా? ఏ 0.5 తీస్తావురా? 1x లో తీయాలి. 0.5 క్లారిటీ పోతుంది. పోరా ఫ్రేమ్ గా తీసుకుంటావరా చిందు? చిన్న ఇక్కడ చూడరు తీసింది అవురా? అరే ఆగరా రే, పక్కన గాయస్ గిఫ్ట్ ఇచ్చినాం గాయస్. రోలెక్స్ బకెట్ లిస్ట్ ఉందంటే కొన్ని ఇచ్చినాం. చూపాను. సో గాయస్ గిఫ్ట్ ఇచ్చినాం గాయస్. ఏం తెలుసు? ఏదిరా దిలీప్ జీ గో. పనులు పక్కన ఇంకోటి పెట్టేసేయంగా పెట్టేరా మనమే కదా. ఫోటోనా ఎన్ని వీడియో కూర్చో కూర్చో. जो बेटा ఎందుకురా ఓవర్ యాక్టింగ్ పక్కదారా రే. దాని వీడియో తీరా కాలి అడకు తినేసే రోహితనా ఏ గొట్టం గ్రూప్ కూడా దారా తిందు కానీ ఇంద్రాను ఎట్లా తినాలి ఎట్లా తినాలి అదే ప్లాన్. ఏమో అంటుడు రా రే రోహిత్ ఏమో అంటుడు రాడు, ఏమో అంటున్నాడు అననియా. కాదురా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏమైంది దీన్ని నోట్ చేసుకున్నావా? రెస్పాన్సిబిలిటీ
నోట్ చేసుకున్నావా అంటున్నాడు. ఈసారి నువ్వు ముందలుండి చెయ్యి ప్రతి ఒక్కటి. బర్త్డే రోజు నువ్వు హట్టి చేసినావు. 20 రూపాయలు ఛాయ్ అయినప్పుడు 20 రూపాయలు ఛాయలు ఉండాలి. నేను అడుగుతా, ట్రాన్సాక్షన్ ఉండాలి. చేస్తావా? అడుగు చేస్తావా? చేశాడు ఎందుకు కెమెరా ముందు అరే అంత డీప్ అవసరం లేదరా. అరే ఇప్పుడు లెక్క అంటే ఇప్పుడు పట్మా, ఇప్పుడు నేను గోవాకి మనకి 4 రోజులకి స్టేక్ ఎంత అయింది అంటే చెప్తావు. అరే ఈ స్టేక్ ఇంత అయింది, ఈ స్టేక్ ఇంత అయింది, ఈ స్టేక్ ఇంత నేను చెప్తా. సమరీ చెప్తా. సమరీ రా నేను చెప్తా. పెట్టినావా బ్యాట్ ఆర్డర్ పెట్టినావా? లేదురా నీకు చెప్పా. పెట్టినావా? పెట్టలే చెప్పరా, నిజం చెప్పరా. నీ సెకండ్ హ్యాండ్ అమ్ముతా అంటే మన నువ్వు చెప్పరా, పెట్టినావా పెట్టలేవా? పెట్టలే. పెట్టండి గాయస్, నాడు బ్యాట్ ఆర్డర్ పెట్టుకో. నేను వీడియో తీసినందుకే పెట్టినా, లేకపోతే పెట్టకపోతున్నాడు. దాన్నే రిపేర్ చేసి పెట్టుకుంటుండే. నిజం చెప్పరా, నిజం చెప్పరా, నిజం చెప్పరా, నిజం చెప్పరా. రైట్, చూసారా గాయస్ ఎట్లా దొంగ బాడకు. వాట్సాప్ గాయస్, గుడ్ మార్నింగ్. సో డే 2 చాలా పుష్ వర్కౌట్ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయిన జిమ్కి. లెట్స్ గో. Inside of me, you better watch out. If your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, freedom from the source. They don't really understand until they feel the force to part it. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Adrenaline pressure, it's stormy weather, lightning, thunder, pouring weather. Yo, I'm a go-getter, try to do it like me, but I do it better. I got a mind that's clever, the beast inside is competitive as ever. I'm conscious, my subconscious, an accomplice to me. I promise the darkness, I can honest believe. But don't cross me, I might lose control of the lost beast. He's locked away inside with the key control by fight or flight. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars. In fact, I blast tasteful bars and packs. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused, call the shots
hits and they produce. I ain't lost, I'm finally loose. Pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now. Y'all can rest in peace now. You're dead to me, so peace out. Remember, you're discreet out. Get ready for defeat now. I'm gonna make you bleed out. Listen on repeat now and weed out all the weak now. Get up and make a change. Don't remember yesterday. If you got something to say, speak your mind before your grave. Cause your life is yours to save. Ain't nobody gonna change. Everybody stays the same. So be different, make a name, like huh? a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. March until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. March until it's over. It's ridiculous, I'm spitting this meticulous and limitless. While others out there spitting shit got hits up on the charts and shit. I see why other artists quit, cause people don't reward good shit. They love to hate but hate to live. Society, you swing and miss. And honestly, I get it. Promise me you won't regret it. Wasting energy, forget it. Don't look back, go on and get it. Bite the bullet just a bit. Bite your tongue and don't say shit. Make your actions hard to miss. Be a legend, not a myth. Yeah. It's obnoxious that I'm conscious. Rapping honest as promise. Try to harness. As an artist, stay modest. It's a long quest. I will not quit till 10,000 people going off when I drop this. I gotta make it now. Swear to God I'm breaking out. Swear to God I'll take a bow. Stand the stage with the crowd. Cause I got it figured out. I'm just honest and I'm loud. Saying modest but I'm proud. No, I never had a doubt. Just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. March until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. March until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. And just like a soldier, I keep on moving forward. Always getting closer. I march until it's over. సో పోస్ట్ వర్కౌట్లో మనం తింటున్నాం. రాత్రి మిగిలిన బిర్యానీ అండ్ ఇది 100 గ్రామ్ కంటే ఎక్కువనే ఉంటుంది. సో ఇది 150 గ్రామ్ వరకు ఉంటుంది. సో 150 గ్రామ్ చికెన్ అండ్ రాత్రి మిగిలిన బిర్యానీ రైస్ అదనమాట. అండ్ ఇది సరిపోదు మనకి. ఇది తినేసి మళ్ళీ మన ముంజలు ఉన్నాయి కదా, తాటి ముంజలు ఒక డజన్ ఉన్నాయి, అది తినబడేస్తే ఖతం అయిపోతుంది. తర్వాత మళ్ళీ వండుకుందాం నైట్కి. చికెన్ ఫ్రై చేసింది ఎట్లా ఉంది, ఇంకొక 120 గ్రామ్ 125 గ్రామ్ అట్లా ఉంది ఫ్రై చేసింది. అంటే మొత్తం 250 గ్రామ్స్ మొత్తం ఫ్రై చేసిన. సో ఇది దాంట్లోకి సగం తెస్తే ఇంకో సగం ఉందన్నమాట. అయితే అది నైట్కి ఇప్పుడు తినేసిన తర్వాత కొంచెంసేపు ఆగి రైస్ అండ్ పప్పు చేసుకుందాం. సో దాంతోపాటు నైట్ తినేస్తే ఖతం అయిపోతుంది. సో అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నా మనం తెచ్చుకోవడానికి. అండ్ అట్లనే ఇంకేదో గిఫ్ట్ వచ్చింది, అది పొద్దుగాలనే తీసుకుని ఉండి మర్చిపోయాను. నేను పొద్దుగాలనే చూసిన యాక్చువల్లీ, కాకపోతే అది తీసుకోవడానికి మర్చిపోయినా. సో ఇప్పుడు జిమ్ దగ్గరకు కలెక్ట్ చేసుకొని పోయామని తెచ్చుకుందాం. అంటే లైక్ మధ్యాహ్నం అది తినేసిన, అది బిర్యానీ రైస్ అది ఉండే తినేసిన. వండుకుందాం అనుకున్నా కానీ బుద్ధ బద్దకం మేము వండుకోలేదు. సో ఇప్పుడు ఆలోచిస్తున్నా ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందామా నూడిల్స్ తెచ్చుకుందామా అని చెప్పి. జర నూడిల్స్ తినాలనిపిస్తుంది. సో నూడిల్స్ తెచ్చుకొని తినేద్దాం. బాగా గలీజ్గా ఏది పడుతుంది తింటున్నా కదా. రేపు నుంచి పని చేద్దాం, రేపు నుంచి వండుకొని తింటాం మంచిగా. షో తప్పకుండా. సో డోంట్ నో వాట్ ఈజ్ ఇన్ ఇట్. ఇంటికి పోయి చూద్దాం ఏమున్నాయి ఏం కథ. సో ఇది డబుల్ అన్న నూడిల్స్. చికెన్ కట్ చేసి ఆడ ఇది ఒక చిన్న చిన్న కట్ చేసి లేచినాను. సో ఇప్పుడు ఇది దింగి తిందాం.
అసలు నక్కలుగా పోతుడికే అస్సలు టేస్ట్ లేదు. తినేవాడు నేను ఆకలి మీద ఉన్న తింటున్నా కానీ అస్సలు టేస్ట్ లేదు. మాకాడు ఉప్పు కరెక్ట్ వేయలేడు, ఉప్పు వేయలేడు, మసాలాలు కరెక్ట్ వేయలేడు, ఖాళీ కారం ఉంది అంతే అన్న తప్ప ఇంకేం లేదు. సాసులు కూడా వేయలేడు ఆడు మంచిగా, వినిగరు, చిల్లీ సాసు, సోయా సాస్ అవి కూడా మంచిగా వేయలేడు. ఫాల్తుకుతారు అసలు. తెల్లగా ఉండే ఎట్లా కనిపిస్తున్నా చూసినా ఇట్లా మొత్తం ఎర్రగా ఉండాలి, ఇట్లా మొత్తం ఇట్లా ఎర్రగా అంటే మళ్ళీ అవి కాదు షోమిన్ నూడిల్స్ కాదు, షోమిన్ ఉంటుంది కదా అది మళ్ళీ బేకార్, అవి దరిద్రంగా ఉంటుంది, అది వాటర్మెలన్ సాస్ ఉంటుంది, అది దరిద్రంగా ఉంటుంది, అది కాదు. ఇవే నూడిల్స్లో మంచిగా ఉప్పు కారం మంచిగా తగిలించి అసలు యాక్చువల్లీ నూడిల్స్ ఎట్లా తెలుసా, మంచి మంచి పాష్ ఉన్న రెస్టారెంట్ తిన్నామనుకో మజా రాదు. మంచి ఇట్లా బండి మీద చైనా వాళ్ళు వేసేటప్పుడు చూసినావా, చైనా మాగడాలు అది ఇట్లా మాగడాలు ఎందుకంటే ఉత్తగాలం కానీ, సో చైనా వాళ్ళు వేస్తుంటారు జరా బండి ఉండాలి, అదంతే. రెస్టారెంట్ నడవదు, బండి ఉండి చైనా వాళ్ళు వేస్తుంటారే ఆడ మజా వస్తుంది మంచిగా. అది మసాలాలు ఆ టేస్ట్ అలాగే ఉంటుంది, అది ఆడ అట్లా తినాలి. అది బంద్ ఉండే, మొత్తం బంద్ ఉండే, ఎందుకే మరి అది ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి అక్కడ పోతే ఆడేమో మొత్తం తెల్లగా పడేసి ఇంకా అక్కడ మేము తినబడి అది అయిపోయింది. కానీ ఇంత కవర్లో ఏముంది ఓపెన్ చేసి చూద్దాం. చూసి టీ-షర్ట్స్ ఉన్నాయి, ఇది ఒక షర్టు, ఇది అండ్ ఇది ఇట్లా అదేందో ఉంది అండ్ టీ-షర్ట్ అది, అంటే అది ఇట్లా క్యాప్ వచ్చి ఇట్లా వస్తాయి కదా స్లీవ్స్ అట్లా ఉంది, అది టాప్ ట్యాంక్ లెక్క వచ్చి అట్లా. ఏం చిన్న పోరన్నారా నేను, చిన్న పోరన్నా బొమ్మలు అన్నీ, ఇవన్నీ బొమ్మలు, ఇది బొమ్మలు, అదొకటి చిన్న పోరోడు వేసుకున్నట్టు, అది ఇది 5th క్లాస్ 4th క్లాస్ పోరోడు వేసుకుంటాడట అట్లాంటివి. ఇది ఒక షర్టు ఓకే పర్లేదు, ప్లెయిన్ షర్ట్ పర్లేదు. ఎందుకు ఇట్లా చిన్న పోరని పంపించాలంటే బొమ్మలు పంపిస్తారు అంటే నేను చిన్న పోరలకి కనిపిస్తున్నాను మీకు? ఐ లుకింగ్ లైక్ ఎ బేబీ? థ్యాంక్ యూ సో మచ్. లెటర్స్ ఫ్రమ్ ఏ అంట, చదువుదాం. Hi Naveen, I want you to read the letter in the vlog so that I can see your expression while reading. Okay, look. Also, I am so glad you are liking all the shirts and t-shirts I'm sending. I constantly keep checking your story and wait for your vlog to understand if you got the gifts. I hope you wear all of them in your Goa trip. ఇది ఫైనల్లీ ఈ అడ్రస్ కనుక్కున్నా. సో ఇది కరెక్టా కాదా నాకు డిఎం చెయ్యి, సో దట్ నేను గిఫ్ట్స్ అక్కడికి పంపుతా. .p అంట. ఎందుకురా నన్ను ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఆవదింటారు. With lots of love and kisses, yours A. Okay. థ్యాంక్స్ అండి అంటున్నావు కదా, వద్దు అలా అండి అనకు, కావాలంటే బేబీ అమ్మా వద్దమ్మా. ఇంకా షార్ట్స్ కూడా పెడదాం అనుకున్నా నీ గోవా ట్రిప్కి, బట్ సైజ్ తెలియడం ప్రశాంత్ బట్ సైజు తెలియదు. షర్ట్ సైజుకి చాలా అనాలిసిస్ చేసి ఫిగర్ అవుట్ చేసా. పీ, హూ ఇస్ దిస్ పీ అండ్ ఓకే, దిస్ ఈజ్ మై ఇన్స్టా ఐడి. ఓకే, నువ్వు ఓకే ఆల్రెడీ నీకు చాలా మెసేజ్ చేసా, బట్ నువ్వు దేకలే. ఎప్పుడన్నా చూసి ఆల్సో నా ఫ్రెండ్ నీకు చాలా మెసేజ్ చేసింది, నా కోసం ఎన్నన్నా చూస్తావేమో అని. పిఐడి ఓకే, తిట్టుకున్న మెసేజ్ చూసి చేద్దాం అనుకున్నా నేను, బట్ చెప్పేసా వాళ్ళకి. క్యారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సి ఈ ఐడి నేను చూస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా